హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇలా సింపుల్గా ఎగ్ కర్రీ చేయండి, చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దానికోసం 2 ఆనియన్స్ 3 టమాటాలు పొయ్యి మీద కాల్చుకొని కడిగి మంచిగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఉడికించిన 5 గుడ్లని ఇలా రింగ్స్ లాగా కట్ చేసుకొని 2 ఆనియన్స్ని కూడా చిన్నగా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేయండి. స్టవ్ మీద కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిలు, 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ ఆవాలు, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే ఆనియన్స్ తొందరగా వేగుతాయి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఓ నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్ పేస్ట్ ఇందులో వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతుంటే మంచిగా ఫ్రై అయినట్టు. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పొడి, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కారం వేసి ఓ నిమిషం పాటు కలపండి. ఓ నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకుని 1 గ్లాస్ వాటర్ వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఐదు నిమిషాలు ఆయిల్ అనేది ఇలా పైకి తేలే వరకు మంచిగా ఇలా ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసి ఓ నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా ఎగ్ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.